ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. రాజైన యొకన్యా తల్లియగు రాణియు రాజ పరివారమును యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్లిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎలియాసా చేతను హిల్కియా కుమారుడైన గెమరియా చేతను యెరూషలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగొనిపోయిన జనులకందరికీ పంపించిన మాటలు ఇవే. ఇశ్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకొని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోడలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగుడు. ఇశ్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతియునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శింతును. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసితును ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును అచ్చటికే మిమ్మల్ని మరల రప్పింతును. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటారే సరే. దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చియు మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చియు మీ సహోదరులను గూర్చియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యులకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారి మీదికి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యము కాని ఆ అంజురపు పండ్లను ఒకడు పారవేయునట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదురు. నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనునకు చెరగొనిపోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించిరి. నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చియు మైసేయా కుమారుడైన సిద్కియాను గూర్చియు ఇశ్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆలకించుని. వారు ఇశ్రాయేలీలలో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. నేనే ఈ సంగతి తెలుసుకున్న వాడనై సాక్షిగానున్నాను. కాగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి వారిని అప్పగించుచున్నాను. మీరు చూచుండగా అతడు వారిని హతము చేయును. చెరపట్టబడి బబులోనులోనున్న యూదా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను అహాబు వలెను యెహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకుందరు. ఇదే యెహోవా వాక్కు. నెహలామీయుడైన షమయాకు నీవి మాట తెలియజేయుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతియు నగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. వెర్రివారై తమను తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంకెళ్ల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యెహోయాదాకు ప్రతిగా యెహోవా మందిర విషయములలో పై విచారణకర్తయగు యాజకునిగా యెహోవా నిన్ను నియమించరని యెరూషలేములోనున్న ప్రజలకందరికీ యాజకుడగు మైసేయా కుమారుడగు జెఫన్యాకును యాజకులకందరికీ నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే. అనాతోతీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి. అతడు తన్ను తాను మీకు ప్రవక్తనుగా చేసుకొనను గదా. అదియుగాక దీర్ఘకాలం మీరు కాపురం ముందరు నివసించుటకై ఇండ్లు కట్టించుకొనుడి, ఫలములు తినుటకై తోటలు నాటుడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానం పంపియున్నాడు. అప్పుడు యాజకుడైన జెఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించను. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను. చెరలోనున్న వారికి అందరికీ నీవు పంపవలసిన వర్తమానం ఏమనగా యెహోవా నెహలామీయుడైన షమయాను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను అతని పంపకపోయినను షమయా మీకు ప్రవచించుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేశాను గనక యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. నెహలామీయుడైన షమయా యెహోవా మీద తిరుగుబాటు చేయుదమని చాటించను గనక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను. ఈ జనులలో కాపురముండు వాడు ఒకడును అతనికి మిగిలి ఉండడు.
నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు. ఇదే యెహోవా వాక్కు.